మనకి నిన్న మాంచెస్టర్ టెస్ట్లో మన ఇండియన్ టీం 358 రన్స్కి అవుట్ అయింది కదా. అయితే దీంట్లో రిషబ్ పంత్ పరిస్థితి కనుక చూసుకుంటే ఏకంగా 54 రన్స్ కొట్టాడు. ఏది మొన్న మ్యాచ్లో ఒక కాలుకి బ్లీడింగ్ జరుగుతున్నా సరే మరి నిన్న ఒక తెగువ చూపించి మరి మ్యాచ్లోకి వచ్చి ఏకంగా 54 రన్స్ చేశాడు. అయితే మరి దీంతో అతను ఒక రికార్డు కూడా క్రియేట్ చేశాడు తెలుసా. ఆ రికార్డు ఏంటంటే మనకి సేనా కంట్రీస్లో అత్యధిక హాఫ్ సెంచరీస్ చేసిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే మొన్నటి వరకు అది ఎంఎస్ ధోని ఉన్నాడు. ఎందుకంటే ధోని ఇప్పటి వరకు సేనా కంట్రీస్ మీద మొత్తం కూడా 14 హాఫ్ సెంచరీస్ చేశాడు. అయితే ఇప్పుడు మరి ఆ రికార్డ్ని బ్రేక్ చేసి రిషబ్ పంత్ ఏకంగా 15 హాఫ్ సెంచరీస్ చేసి ఫస్ట్ ప్లేస్లో అయితే నిలవడం జరిగిందనమాట. అయితే మరి ఈ టాప్ లిస్ట్లో కనుక టాప్ 5 వికెట్ కీపర్స్లో కనుక మనం చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో మనకి రిషబ్ పంత్ మొత్తం 15 హాఫ్ సెంచరీస్, దాని తర్వాత ఎంఎస్ ధోని వచ్చేసరికి 14 హాఫ్ సెంచరీస్ చేశాడు. దాని తర్వాత జాన్ వెయిట్ అతను వచ్చేసరికి 12 హాఫ్ సెంచరీస్ చేశాడు. సో దాని తర్వాత ప్లేస్లో ఆడమ్ గిల్క్రిస్ట్ ఇప్పటి వరకు మొత్తం కూడా 11 హాఫ్ సెంచరీస్ చేశాడు అనమాట. సో దాని తర్వాత ప్లేస్లో చూసుకుంటే దినేష్ రామ్దెన్, సో అతను వెస్టిండీస్ వికెట్ కీపర్ అంతకుముందు. సో అతను వచ్చేసరికి ఏకంగా 10 హాఫ్ సెంచరీస్ అయితే చేయడం జరిగింది అనమాట. సో మరి ఓవరాల్గా చూసుకుంటే మరి రిషబ్ పంత్ అయితే ఈ రికార్డు క్రియేట్ చేయడం జరిగింది.